అప్డేట్స్ చూద్దాం. పాకిస్తాన్ భారత్ కు ఎప్పుడూ శత్రుదేశమేనన్నారు కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తాను పాక్పై సూసైడ్ బాంబు దాడికి సిద్ధంగా ఉన్నానంటూ ఊగిపోయారు. తమ కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్తో సంబంధం లేదని, యుద్ధం వస్తే తాను రెడీ అంటూ జమీర్ అహ్మద్ సంచలన ప్రకటన చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా తనకు సూసైడ్ బాంబు ఇస్తే తన ఒంటికి కట్టుకుని పాకిస్తాన్పై దాడి చేస్తానన్నారు. ನಾನು ಮುಂಚೆ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, ಭಾಳ ಸತಿ ಹೇಳ್ತೀನಿ ನಾನು, ವಿ ಆರ್ ಇಂಡಿಯನ್ಸ್, ವಿ ಆರ್ ಹಿಂದೂಸ್ತಾನಿ. ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ, ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಿಗೆ ಯಾವ ಸಂಬಂಧನೂ ಇಲ್ಲ. ಯುದ್ಧ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ರೆಡಿ. ಅದಕ್ಕೆ ನನಗೆ ಅದೇ ಮಂತ್ರಿಯಾಗಿ ನಾನು ಕಳಿಸ್ತಾರಂದ್ರೆ ಹೇಳಿ ನಾನು ಹೋಗಲು ಸಿದ್ಧ. ನಾನೇ ಹೋಗ್ತೀನಿ, ಅಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡಬೇಕು ದೇಶಕ್ಕೋಸ್ಕರ. ನಡೀರಿ, ಹೋಗ್ಬಿಡುವ, ನಾನು ಹೋಗ್ತೀನಿ ರೀ. ಬೇಕಾದ್ರೆ ಸುಸೈಡ್ ಬೇಕ್ ಆಗ್ತೀನಿ ನಾನು. ಓಪನ್ ನಾನು ಹೇಳ್ತಲ್ಲ, ಕೇಳಿಲಿ, ನಾನು ತಮಾಷೆಗೆ ನಾನು ಜೋಶಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಗತಿ ಇದ್ರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮಿತ್ ಶಾ ಕೊಳ್ಳಿ, ಅಲ್ಲ ಮೇಲೆ ಆಣೆ, ದೇವ್ರ ಮೇಲೆ ಆಣೆ ಕಟ್ಕೊಂಡು ನಾನು ಪಾಕಿಸ್ತಾನ ಹೋಗ್ತೀನಿ. ನಡಿ. కర్ణాటక మంత్రి వ్యాఖ్యలపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, చెప్పండి, కర్ణాటక మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? దీనిపై ఏమనుకుంటున్నారు? వైశాలి, ఆయన కర్ణాటక మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు జమీర్ అహ్మద్. ఐ గో టు పాకిస్తాన్ ఫర్వర్, లెట్ మోదీ అండ్ షా గివ్ మీ ఎ సూసైడ్ బాంబ్, ఐ టై టు మై బాడీ అండ్ గో టు పాకిస్తాన్ అండ్ అటాక్ దెమ్ అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది మన దేశం, భారతదేశము మన దేశము, ఇది మన దేశానికి సంబంధించింది అంటూ కూడా ఆయన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాము దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తలు రోజు రోజుకు తీవ్రమవుతున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న విషయం కూడా తెలిసింది. అయితే పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుందా అని యావత్ దేశం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేస్తారు. పాకిస్తాన్ పై యుద్ధం చేసేందుకు తాను ఒక సూసైడ్ బాంబు తనకి ఇవ్వాలంటూ కూడా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన సందర్భంగా మొదట ఆయన పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజలపైన జరిగిన అమానవీయ చర్యాన్ని కూడా ఆయన అభివర్ణించారు. ఈ సమయంలో ప్రతి భారతీయుడు ఐక్యంగా నిలబడాలని, జాతి భద్రతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. పాకిస్తాన్ భారత్ కు ఎప్పుడు శత్రువేనని ప్రధాని నరేంద్ర మోదీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతిస్తే తాను యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తాము ఎప్పటికీ భారతీయులము, హిందుస్థానీయులమేనని, సూసైడ్ బాంబు ఇస్తే దానిని తీసుకుని పాకిస్తాన్ పై దాడి చేస్తానని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంటర్నెట్ వైరల్ అవుతున్నాయి. అమాయక ప్రజలపై జరిగిన అమానవీయ చర్య అంటూ కూడా ఆయన చెప్పారు. దాంతో పాటు పాకిస్తాన్ ఎప్పటికీ భారత్ కు శత్రు దేశమే, ఆ దేశంతో మనకి ఎలాంటి సంబంధాలు లేవు అని కూడా తెలిపారు. మరోసారి కూడా ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ, కేంద్రం హోంమంత్రి అమిత్ షా అంగీకరిస్తే ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు నేను సిద్ధము, ఆత్మాహుతికి నాకు బాంబు ఇవ్వండి, బాంబు ఇస్తే దానిని తీసుకొని పాకిస్తాన్ పై దాడి చేస్తాను. ఇలాంటి సమయంలో ప్రతి భారతీయుడు ఐక్యంగా నిలబడాలని, జాతి భద్రతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నానంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఏకం కావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో అనేది విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. అంటే యూజువల్ గా కర్ణాటకలో కూడా చూస్తున్నాం మనము, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సెక్యులరిస్ట్ ప్రభుత్వంగా ముద్రపడింది. అక్కడక్కడ కూడా మత కల్లోవాలు కర్ణాటకలో ప్రత్యేకంగా లాస్ట్ ఇయర్ గణపతి నవరాత్రుల సందర్భంగా కూడా గణేష్ చతుర్థి 9 రోజులు అప్పుడు కూడా చెదురుముదురు సంఘటనలు పలు జిల్లాల్లో కూడా జరిగిన విషయం తెలిసింది. అయితే కర్ణాటకలో ఇప్పటికీ కూడా పలు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయని, ప్రత్యేకంగా మత కల్లోవాలకి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, సెక్యులరిస్ట్ ప్రభుత్వం హిందువులని మైనారిటీలుగా చూస్తుండడము, అలాగే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు స్కీమ్లలో కూడా హిందువులకు అన్యాయం చేస్తుందనేది కూడా ప్రస్తుతం సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా
పాకిస్తాన్ పైన ప్రస్తుత మంత్రి దట్టు ఒక వర్గానికి చెందిన మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా సర్వత్రా దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యల పైన కూడా అంటే ఒక మంచి మెసేజే ఇచ్చారు ఆయనే. దేశం ఇంపార్టెంట్, హిందూస్ ముస్లిమ్స్ అని కాకుండా ముస్లిమ్స్ కూడా ఈ దేశానికి పుట్టినవాడు, ఈ దేశానికి చెందినవారు అన్న విధంగా కూడా ఆయన మెసేజ్ ఇవ్వడం కూడా గమనార్హం. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.